9 ఆగస్టు 2014న తిరుమలలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. అసలు మనం నమ్మలేని సంఘటన. అది భవిష్యత్తులో భగవత్ శక్తి గురించి మన పిల్లలు అడిగారు అనుకోండి, ఎందుకంటే వాళ్ళు ఇంకా మనకన్నా ఎక్కువ సైన్స్ చదివేస్తూ ఉంటారు కదా, అప్పుడు గర్వంగా చెప్పుకోగలిగే అపూర్వమైన సంఘటన. తరువాత తరాల కోసం ఈ సంఘటనని భద్రపరుచుకోవాలి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఫోటోలో చూపిస్తున్న ఒక యువకుడు ఉన్నాడు కదా, అతని పేరు దీపక్. ఆ పక్కనే ఉన్నది అతని తల్లి, ఆవిడ పేరు శ్రీమతి ప్రతిమ. ఇతను పుట్టుకతో పాపం మూగవాడు. దాంతో పాటు ఇంకా ఎన్నో సమస్యలున్నాయి. ఉంటే ఆ తల్లికి వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన భక్తి. వాళ్ళు అతను చిన్నప్పుడు ఢిల్లీలో ఉండేవారు అనమాట. దాంతో అప్పుడప్పుడు ఆవిడ వచ్చి వెళ్తూ ఉండేది. స్వామి ఎలాగైనా ఈ సమస్యలన్నీ తగ్గించు, మా వాడికి మాటలు రప్పించు స్వామి అని పాపం కన్నీటితో వేడుకునేది. అతనికి 4 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు కూడా ఒకసారి తిరుమలకి తీసుకొచ్చారు. ఆ తర్వాత వాళ్ళు లండన్ కి వెళ్ళిపోయారు. ఆ వెళ్లే ముందు కూడా తల్లి మొక్కుకుంది, స్వామి ఎలాగైనా మా వాడికి మాట రప్పించు, మళ్ళీ వచ్చి నీ దర్శనం చేసుకుని మొక్కు తీర్చుకుంటాను అని. స్వామి దయ వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే అతను నిలబడగలిగాడు. అతనికి చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ స్వామి తీర్చాడు అదృష్టం కొద్దీ. కానీ మాట మాత్రం రాలే. లండన్ లో ఎంతో మంది నుంచి ఇతనికి మాటలు రావు అని తేల్చేశారు. అతని ఆరోగ్యం అన్ని బాగుపడ్డాయి, కానీ తల్లికి ఆ ఒక్క బాధ మిగిలిపోయింది అనమాట, వాడికి మాట వస్తే బాగుంటుంది. అయితే 9 ఆగస్టు 2014న మళ్లీ తిరుమలకు వచ్చారు. అప్పటికి అతనికి 18 ఏళ్ళు. ఇదిగా ఫోటోలో చూపిస్తున్న వయస్సు అనమాట. అందరూ క్యూ లైన్ లో వెళ్తున్నారు. గోవిందా గోవిందా ఆపద మొక్కుల వాడ అనాథ రక్షక అని అరుస్తున్నారు ఆనందంతో స్వామిని చూసి. ఆ తల్లికి మాత్రం బాధ. దాంతో గోవిందా గోవిందా ఎప్పుడు వింటావు స్వామి నా మొర, నా కుమారుడికి ఎప్పుడు మాట రప్పిస్తావు అని బాధతో నమస్కారం పెట్టుకుంది. ఎన్నో సంవత్సరాలుగా పిలుస్తోంది ఆ తల్లి. ఆనాడు ఆ తల్లి పిలిచిన పిలుపు స్వామి హృదయాన్ని తాకింది. హృదయాన్ని కూడా కాదు, లక్ష్మీదేవిని తాకుంటుంది. ఆ అమ్మ